బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. రాష్ట్రాభివృద్ధి పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన అంశంపై చర్చించనున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మంత్రివర్గం తీర్మానం చేయనుంది. మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇటీవల జరిగిన 16వ ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన పెట్టుబడి ప్రతిపాదనలకు ఈ భేటీలో ఆమోదం తెలపనున్నారు. మొత్తంగా 31 ప్రాజెక్టుల ద్వారా సుమారు 39,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీనివల్ల రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపబోతోంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్. కొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం మొదలు కాబోతుంది. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ఏపీ కేబినెట్లో ఇవాళ అమరావతికి చట్టబద్ధత బిల్లు పైన థ్యాంక్స్ చెప్పడంతో పాటుగా, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడంతో పాటుగా ఇంకా ఎటువంటి అంశాలన్నీ కూడా చర్చకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది? మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ముఖ్యంగా అమరావతి చట్టబద్ధత బిల్లు ఆల్రెడీ అటు లోక్సభ, రాజ్యసభలో పాస్ కావడం, గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలోనే అమరావతి రాజధానికి సంబంధించిన చట్టబద్ధత పైన అటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాకి వీళ్ళందరూ కూడా కేబినెట్ ధన్యవాదాలు తెలపబోతుంది. ప్రధానంగా దాని మీదే మొదటిగా చర్చించే అవకాశం కనబడుతుంది. మొత్తం 25 ఎజెండా అంశాలకు పైగా ఈరోజు కేబినెట్ జరగబోతుంది. అమరావతి చట్టబద్ధ అంశం మీద చర్చించి అటు ప్రధాని, అది హోంమంత్రికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత ఎజెండా అంశాల మీద చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఎస్ఐపిబి గత వారం జరిగినటువంటి ఎస్ఐబిటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 39,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులకి ఆమోదం తెలిపారు. ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలకు ఈరోజు కేబినెట్ ఆమోదం తెలబోతుంది. రాష్ట్రంలోని ఉమ్మడి 28 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు వివిధ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టబోతున్న నేపథ్యంలో వాటన్నింటి కూడా ఎస్ఐబిలో తీసుకున్న నిర్ణయాలకి ఆమోదం తెలబోతున్నారు. వాటితో పాటు రాజధానికి సంబంధించినటువంటి మన సిఆర్డీ అథారిటీ సమావేశం తీసుకున్న నిర్ణయాలు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలబోతున్నారు. వివిధ సంస్థలకి భూ కేటాయింపులు, వాటితో పాటు కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి అప్రూవల్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కేబినెట్ ఆమోదం తెలబోతుంది. వాటితో పాటుగా ముఖ్యంగా నిన్న మంత్రివర్గ ఉపసంఘం నిన్న కీలక బయట జేడీ జరిగింది. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి 13 నుండి 16 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి సోషల్ మీడియాని దూరం చేసే విధంగా నిన్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. అంశం మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఆల్రెడీ దీని మీద అసెంబ్లీలో ఇప్పటికే చర్చ చేపట్టారు. దీనిపైన ఇప్పటికే అటు ఇతర దేశాలు అవలంబిస్తున్న విధానాలను కూడా ఇప్పటికే అధ్యయనం చేసిన నేపథ్యంలో దాని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగానికి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉన్నత విద్యా రక్షణకు సంబంధించినటువంటి పర్యవేక్షణ కమిటీ స్థానంలో ఫీజు రెగ్యులేటరీ కమిటీని తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అప్రూవల్ ఈరోజు కేబినెట్ ఇవ్వబోతుంది. ఇకపైన వచ్చే 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో కాలేజీల ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిర్ణయించబోతుంది. దానికి సంబంధించినటువంటి అంశాలు ఈరోజు దానికి ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిషికొండకు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం 5 సార్లు భేటీ అయ్యి రిషికొండను ఏం చేయాలి, ప్రజా ప్రయోజనాల కోసం ఏ విధంగా ఉపయోగించాలి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి రిషికొండ ద్వారా ఎలా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే అంశాల మీద ఇప్పటికే అనేక అంశాలను పరిశీలించారు. 5 సార్లు సబ్ కమిటీ భేటీ అయ్యి అనేక సార్లు సమావేశమైన నేపథ్యంలో ఆ ప్రపోజల్స్ అన్ని కూడా కేబినెట్ ముందు పెట్టబోతున్నారు. కేబినెట్లో దానికి సంబంధించిన విషయంలో ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. 3 సంస్థలు ఇప్పుడు ఖరారయ్యే అవకాశం ఉంది. వాటిలో ఒక సంస్థని ఖరారు చేసే అవకాశం కూడా కనబడుతుంది. వాటితో పాటు ఇప్పుడు అంటే ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత
మావిగన్ పేరుతో జగన్ తీసుకొస్తున్నటువంటి కొత్త ప్రతిపాదన రాజధాని అంశాల మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా అమరావతి చట్టబద్ధతో పాటు జగన్ తీసుకొచ్చినటువంటి ఆ విధానాన్ని ప్రజలు ఏ విధంగా తిరస్కరించారు, ప్రజలు ఏ విధమైన చర్చ జరుగుతుందో మంత్రులు వివరించే అవకాశం కనబడుతుంది. మంత్రులు కూడా దీనిపైన ఖచ్చితంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఇన్ఛార్జి మంత్రులందరూ కూడా దీనికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి చెప్పే అవకాశం కనబడుతుంది. మరోవైపు కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరు కొంత ఇబ్బందికరంగా మారింది. ఉదాహరణకి నర్సరాపేట ఎమ్మెల్యే మొన్న ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ హడావిడి చేయడం, మరోవైపు విజయనగరం జిల్లా సంబంధించి ఎమ్మెల్యే కూడా అక్కడ స్థానిక విలేకరుతో దురుసుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా పార్టీ అధిష్టానం కొంత సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఆ అంశాల మీద కూడా ఎమ్మెల్యేల తీరులు, జిల్లాలో పరిస్థితుల మీద కూడా మంత్రులకి చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ రాజధాని చట్టబద్ధతో పాటు కొన్ని విద్యారంగానికి అదేవిధంగా రిషికొండకు సంబంధించిన కీలక అంశాల మీద ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేయబోతున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కొద్దిసేపట్లో భేటీ కాబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30 కేబినెట్ సమావేశం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలతో పాటుగా చట్టబద్ధత, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి టోటల్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ధన్యవాదాలు చెప్పబోతోంది. ఈ